ఏంటి అంతరలా చూస్తున్నారు? పొరపాటున కూడా నన్ను ఆన్ చేయకండి. ఎందుకంటే ఆన్ చేశాక వినిపించడానికి నేనున్నా, వినడానికి మీరుండరు. సూరత్లోని ఒక రేడియో సెంటర్లో ఆనంద్ పనిచేస్తూ ఉంటాడు. అతను చాలా దూరం నుండి వచ్చి పనిచేసేవాడు. ఒకరోజు షాప్ కట్టేసరికి లేట్ అయింది. బాగా చీకటి పడింది. జోరుగా వర్షం కూడా మొదలైంది. ఆనంద్ తన బైక్ మీద ఇంటికి బయలుదేరాడు. ఆనంద్ బైక్ నడుపుతూ ఇలా అనుకుంటాడు, ఈరోజు చాలా ఆలస్యమైంది. బాగా వర్షం కూడా పడుతుంది. అసలే ఈ రోడ్ గురించి ఎన్నో భయంకరమైన కథలు విన్నాను. పోనీ ఈ రోడ్ కాకుండా వేరే రోడ్లో వెళదామంటే చాలా దూరం అయిపోతుంది. ఈ వర్షం చూస్తే ఆగేలా లేదు. కొద్దిసేపు ఎక్కడైనా ఆగి వెళ్తాను. అలా అనుకుంటుండగా అతనికొక పాడుపడ్డ భవనం కనిపించింది. చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆనంద్కి వేరే మార్గం లేక ఆ భవనంలోకి వెళ్ళాడు. ఆనంద్ లోపలికి వెళ్ళాడు. లోపల అతనికి ఒక పాత రేడియో కనిపించింది. ఆనంద్ ఆ రేడియోని ఆన్ చేశాడు. ఏంటి ఇందులో నుంచి ఈ పాట వస్తుంది? అయితే ఏమైందిలే, ఈ రేడియోని నాతో పాటు ఇంటికి తీసుకెళ్తాను. అసలు నేనే ఇంకో రేడియో కొనుక్కుందామనుకున్నాను. కాని మా ఓనర్ ఇచ్చే జీతం ఇల్లు గడవటానికే సరిపోవటం లేదు. ఇంక రేడియో ఏం కొంటాంలే. దేవుడు నన్ను కరుణించి ఈ రేడియోని ఇచ్చినట్లున్నాడు అని అనుకోని ఆనంద్ ఆ రేడియోని తనతో పాటు ఇంటికి తీసుకెళ్తాడు. ఆనంద్ ఇంటికొస్తాడు. అతను రేడియోని మళ్ళీ ఆన్ చేశాడు. అందరికీ నమస్కారం. ఆకాశవాణి, రేడియో మిర్చి, సూరత్ కేంద్రం ప్రత్యక్ష ప్రసారం రేపు రాత్రి 8 గంటలకు గుజరాత్లోని సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్న నేహాని చంపేస్తా. అది విన్న ఆనంద్ భయపడిపోతాడు. అయినా రేడియో ఎలా చంపుతుందిలే అని అనుకుంటాడు. అప్పుడే ఒక దెయ్యం ఆనంద్ వెనక నుండి వస్తుంది. ఆనంద్ సడన్ గా వెనక్కి తిరిగి చూస్తాడు. కాని అక్కడ ఎవ్వరూ ఉండరు. ఆనంద్ ఊపిరి పీల్చుకుని పడుకుంటాడు. మరుసటి రోజు రాత్రి నేహా ఒక పార్టీ నుండి రూమ్కి వస్తుంది. ఇలా అనుకుంటుంది, అబ్బా, బాగా టైర్డ్ అయిపోయాను. ఏదైనా మంచి సినిమా చూసి పడుకుంటాను. అప్పుడే నేహాకి ఒక భయంకరమైన గొంతు వినిపిస్తుంది. ఏంటి నేహా, బాగా అలసిపోయావా? నేనున్నానుగా. నీ రక్తంతో మంచి ఆర్ట్ వేస్తాను. నేహా తిరిగి మాట్లాడే లోపే ఆ దెయ్యం నేహాని చంపేస్తుంది. రేడియో సెంటర్లో ఆనంద్ మరియు సురేష్ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆనంద్, ఇది విన్నావా? ఆర్ట్స్ కాలేజీలో చదివే ఒక అమ్మాయిని ఎవరో చంపేశారంట. మరి ఎవరు చేశారో తెలీదు. కనీసం క్లూస్ కూడా దొరకలేదంట. అది విన్న ఆనంద్కి రేడియో మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే ఇంటికి వెళ్ళాడు. ఈసారి రేడియో దాని అంతటా అదే ఆన్ అయింది. ఏంటానంద్, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేహా చనిపోయిన విషయం తెలిసిందా? నాకు తెలుసు, ఇదంతా నువ్వే చేస్తున్నావు. అసలు ఎవరు నువ్వు? నా పేరు మధురవాణి. ముందు నేను అడిగిన దానికి చెప్పు. ప్రస్తుతం సూరత్ రేడియో మిర్చిలో ఎవరి గొంతు వినపడుతుంది? ఆద్విక గొంతు. అయితే ఇక నుండి వినపడదు. ఆనంద్ సూరత్ రేడియో స్టేషన్కు వెళ్తాడు. అక్కడ మధురవాణి గురించి అడిగాడు. వాళ్ళిచ్చిన అడ్రస్ తీసుకుని మధురవాణి ఇంటికి వెళ్తాడు. ఆ ఇంట్లో మధురవాణి తల్లి మాత్రమే ఉంటుంది. ఆమెను మధురవాణి గురించి అడుగగా
ఇలా చెప్పడం మొదలుపెట్టింది. 2 సంవత్సరాల క్రితం మధురవాణి తన స్నేహితురాలైన నేహా అద్వికతో కలిసి కాలేజీలో చదువుకుంటుంది. ఆ సమయంలో వాళ్ళు పేపర్లో ఒక ప్రకటన చూస్తారు. అందులో ఏముంటుందంటే, సూరత్ రేడియో స్టేషన్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి, ఎవరైనా పాల్గొనవచ్చు అని ఉంటుంది. వాళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్తారు. కానీ ఆ ముగ్గురిలో మధురవాణి సెలెక్ట్ అవుతుంది. అది నేహా అద్వికలకు నచ్చదు. అందుకనే మధురవాణిని ఒక పాడుపడ్డ భవనానికి పిలిచి అక్కడే చంపేస్తారు. ఆ తరువాత ఆ ఉద్యోగం ఆద్వికకు వస్తుంది. ఆనంద్ ఇదంతా విని మధురవాణి ఇప్పుడు ఆద్వికను చంపేస్తుందని గ్రహిస్తాడు. ఆద్వికను కాపాడడం కోసం ఆనంద్ తన ఇంటికి బయలుదేరుతాడు. మరోపక్క ఆద్విక తన రూంలో కూర్చుని ఇలా అనుకుంటుంది. ఆ మధురవాణి లేదు కాబట్టి నాకీ జాబ్ వచ్చింది. దాన్ని చంపేసి మంచి పని చేశాను. ఇప్పుడు మంచి శాలరీతో లైఫ్ స్మూత్ గా పోతుంది. అయితే ఇక్కడ చూడు, నీ ఫ్యూచర్ కనపడుతుంది. అది విన్న వెంటనే ఆద్విక వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడున్న మధురవాణిని చూసి భయపడిపోతుంది. వెంటనే ఆ దెయ్యం ఆద్వికను చంపేస్తుంది. ఆద్వికను నేహాను చంపడంతో మధురవాణి ఆత్మ శాంతించిందని ఆనంద్ ఊపిరి పీల్చుకుంటాడు. కాని అప్పుడే రేడియో దాని అంతటా అదే ఆన్ అయ్యి ఇలా అంటుంది. ఏంటి ఆనంద్, నన్ను మిస్ అవుతున్నావా? అందుకే నీకోసం వచ్చేసా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టాటా.